తెలంగాణ ప్రజలను మోడీ సర్కార్ అవమానించిందని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించలేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి పైసా ఇవ్వలేదన్నారు. పటాన్చెరులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలే టీఆర్ఎస్ దిక్కున్నారు, మరి కాంగ్రెస్ అనేది ఉంటదా? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే జనం ఎట్లా నమ్ముతారు? అయితే నేను ఒకటే కోరుకుంటున్నా, గెలుపు విషయంలో మనకేం డౌట్ లేదు. పోటీ కాంగ్రెస్ వంతోనూ బీజేపీ వంతో ఉందని నేను అనుకుంటలేదు. మనం అందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే రేపు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మనకు ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది ఇవాళ బీజేపీ పార్టీ. అంటే మిషన్ భగీరథకు సాయం చేయరు, మిషన్ కాకతీయకు సాయం చేయరు, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టును ఇవ్వరు, పైగా తెలంగాణలో ఒక్క మంత్రి పదవి ఇవ్వరు. తెలంగాణ ఓట్లు మాత్రం కావాలట బీజేపీకి. ప్రచార రథాల్ని ప్రారంభం చేసినామో ఈ సందర్భంగా మన ముఖ్య కార్యకర్తలం ఒక శపథం పూని, ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఖచ్చితంగా పటాన్ చెరువులో 1 లక్ష మెజార్టీ తెచ్చి తీరుతామనే విధంగా మీరందరూ కూడా ముందుకు కదలాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నో పనులు మరి ఇప్పటి వరకు చేసింది నూల్పోగంతలే కావచ్చు, మరి రేపు చేయాల్సింది ఎన్నో ఉన్నాయి. మనకు ఎలక్షన్ తర్వాత ఎంఎంటీఎస్ కూడా మనం ఇక్కసాటి వరకు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈదుల నాగులపల్లిలో కూడా మరి మనము ఒక టెర్మినల్, సికింద్రాబాద్ హైదరాబాద్ లెక్క రైల్వే టెర్మినల్ కూడా మనం ఈదుల నాగులపల్లి కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి అన్ని కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, మరి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నివేదిక కూడా మరి దరిదాపులో పూర్తయ్యే దిశలో ఉన్నది. మరి అది కూడా ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి అవసరం అది. మరి మొన్న మన ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఈరోజు భారీ మెజార్టీ వచ్చే దిశలో మరి అందరు కష్టపడి పనిచేయండి, ఒక 5-6 లక్షలు మెజార్టీ సాధించాలి. మరి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరూ మరి కష్టపడి మరి గెలుపు కోసం మరి మీరందరూ కూడా మరి మీకునే 5 సంవత్సరాలు సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.